ఓకే అండి, మరి చామదుంపతో కట్లెట్స్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ప్రేమ గారు రెడీయా మీరు? రెడీ. ఏం ఆలోచించారు చామదుంపతో ఇంతసేపు? చామదుంప మజ్జిగ పులుసు. చామదుంప మజ్జిగ పులుసు బానే ఉంటుందా? చామదుంపతో బాగానే జిగురుగా అలా ఏమి ఉండకుండా ఏమండదు, పెరిగేస్తాం కదా, బాగుంటుంది. ఓకే అండి, మరి చామదుంప మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చామదుంపలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి చిన్న ముక్క, జీడిపప్పు కొద్దిగా, వేయించిన వేరుశనగ పప్పు కొద్దిగా, కారం తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు. ఓకే అండి, మరి మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఓకే, సో మజ్జిగ పులుసు అంటే నేను జస్ట్ ఏదో చాలా కొంచెం ఉంటాయేమో అనుకున్నా, చాలా వెరైటీస్ ఐటమ్స్ పెట్టారు మీరు. ఇన్ని పడతాయా దీనికి మనకి? పడతాయండి. ఓ, ఆయిల్ వేసేసుకున్నాం. అవే పోపు దినుసులు. సో డైరెక్ట్ పోపు వేసేటివేనా? ఓకే, అంటే పోపులో మిగతావన్నీ వేయించేసుకోవాలి అంతేనా? అంతేనా. ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్. చామదుంపలు ముందు ఉడికించేసి పెట్టుకున్నాం. ఉడికించేసి పెట్టానండి. బేసిక్ గా మనం అంటే కూరగాయ ముక్కలన్నీ ఉడికించేసి చేసుకుంటాం, ఇది అట్లాంటి ప్రాసెస్ ఏనా లేకపోతే కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారా మీరు? ఇది కొంచెం డిఫరెంట్ గా, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. అవునండి. సో పేస్ట్ ఏదో రెడీ చేసుకున్నట్టున్నారు దీనికి. అవునండి, ఇవి నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు, ఈ 4 కలిపి పేస్ట్ చేశాను. ఓకే ఓకే, సో ఇవి బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి. ఈ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఇలా? ఇది మా ఆంటీ గారు నేర్పించారు. మీ ఆంటీ గారు నేర్పించారా? మజ్జిగ పులుసు అంటే నేను చాలా సింపుల్ అనుకున్నాను ఇన్ని రోజులు. కొన్ని రకాల మజ్జిగ పులుసులకి కొంచెం టైం పడుతుంది. పేస్ట్ వేసేసుకున్నాను. సో ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాం. నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు. అవునండి. ఇవన్నీ వేయించేసి పేస్ట్ చేసుకోవాలి. వేయించేసి పేస్ట్ చేసాను. ఓకే ఓకే. సో అంటే బేసిక్ గా చామదుంపకి కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తే అది కొంచెం టేస్టీగా అవుతుంది. అవునండి. అంతేనా? అండ్ కొంచెం చిక్కదనం కూడా వస్తుంది కదా మనకి, గ్రేవీ లాగా వస్తుంది. కానీ ఇవి వేయటం మూలాన్ని ఇప్పుడు ఏంటంటే ఇది ఒక మసాలా కర్రీకి పెట్టిన పోపు లాగా అయింది. కొంచెం మూత పెట్టేస్తాం. సో ఇది కాస్త వేగిన తర్వాత టమాటో కూడా వేస్తాం. టమాటో వేస్తాం. ఓకేనండి, ఇది వేగిపోయిందండి. టమాటాలు వేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటిదాకా అయితే కూరలా ఉంది చక్కగా. మనం చామదుంపతో ఇలా కూడా ఒక ఏదైనా మసాలా కర్రీ టైప్ లో చేసుకోవచ్చు అనుకుంటా. అవునండి. మీరు కూడా వంటలన్నీ వెరైటీస్ చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. ఐఎమ్ బ్యూటీషియన్. సో బిజీగా ఉంటారా అయితే? బిజీ అండి. ఓకే, అంటే మీకు ఎలా పార్లర్ సపరేట్ గా ఉందా లేకపోతే ఇంట్లోనే? సపరేట్ గా. ఓకే, ఓన్ షాప్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ హెరిటేజ్ లో మేనేజర్. హెరిటేజ్ లో ఏదేమిటి? ఇజ్రాయెల్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? 3 ఉన్నారు. 3. ఏం? 2 బాబులు, 1 పాప. చదువుతున్నారా? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? పాప ఇప్పుడు 9th అయిపోయిందండి. 10th కి వెళ్తుంది. బాబు 8th, చిన్న బాబు 6th క్లాస్. పేర్లు ఏంటి? సౌమ్య, నవీన్ రతన్, బాలు వరుణ్. మరి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా? ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదా? ఇవ్వలేదు. బేసిక్ గా సమ్మర్ వస్తే అట్లా ఊర్లో అవి వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. గుంటూరు. గుంటూరు మీది? ఓ, మీ నేటివ్ అండి? వైజాగ్ అండి. వైజాగ్. ఓ, నైస్ ప్లేస్. మేము 2 ప్లేసెస్ కి కూడా చాలా సార్లు వెళ్ళాం. అంటే అది ఊరించేవంటే బయటకు వెళ్ళి చేసేవాళ్ళము. అప్పుడు ఈ ప్లేసెస్ అన్ని తిరిగామన్నమాట. ఓకేనా? ఓకే అండి. ఇవి చామదుంప ఉడికించేస్తాం. చామదుంపలు ఇవి వేసేస్తాం. బేసిక్ గా సమ్మర్ లో ఈ మజ్జిగ పులుసులు ఇవి కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, చల్లగా ఉంటది కదండి.
ఇప్పుడు కొంచెం మిగతా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్. ఆ పేస్ట్ లో ఏమి ఇందాక ఉప్పు ఏం వేయలేదు కదా మీరు? వేయలేదండి. ఓకే. చిల్లీ పౌడర్ అండి. ఓకే. పసుపు అండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఈ బ్యూటిషియన్ ఫీల్డ్ లో? 5 years అవుతుంది. 5 years నుంచి. అవునండి. ఓ నైస్. చక్కగా ఏదో చామదుంప మసాలా కూరలా తయారైంది ఇప్పటిదాకా ఇది. అవును, దీనికి పెరుగు ముందేమన్నా మనం కొంచెం గిల కొట్టుకొని పెట్టుకోవటం అలా ఏమన్నా చేయాలా? ఇప్పుడు కొంచెం వాటర్ పోసి చేద్దామండి, పులుసు కదా. కొంచెం అందులో కూడా కొంచెం వాటర్ కొంచెం చల్ ఇది కొంచెం అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత పెరుగు యాడ్ చేద్దాం. ఓకే, చూద్దామా? చూద్దామండి. ఇది అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. లాస్ట్ లో కొంచెం పెరుగు యాడ్ చేద్దాం. వాటర్ ఏమైనా యాడ్ చేయాలా దీంట్లో? దాన్ని ఇంకా అక్కర్లేదా? కొంచెం థిక్గా అయింది కదా, పర్లేదా? ఇంతేనా? పర్లేదండి. కొత్తిమీర వేసేసుకున్నాను. తీసేయొచ్చా ఇంకా? తీసేద్దాం మేడం. కొంచెం గరం మసాలా. మజ్జిగ పులుసు డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా చేశారు మీరు. గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి. అని బేసిక్ గా మజ్జిగ పులుసు అనేసరికి చాలా ప్లెయిన్ గా చేస్తుంటారు కదా, కొంచెం ఏదో జీలకర్ర. ఇది కొంచెం వెరైటీ అండి. ఇది కొంచెం వెరైటీ అన్నమాట. వెరైటీ మజ్జిగ పులుసు. వెరీ గుడ్. బౌల్ తీసుకున్నాం. సో రెడీ చామదుంప మజ్జిగ పులుసు రెడీ మేడం. ఓకే అండి, మరి చామదుంప మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పెరుగు, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చామదుంప మజ్జిగ పులుసు రెడీ. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా పకోడీ కర్రీలోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. కాబూలి శనగలు, శనగపిండి, బియ్యం పిండి అండ్ టొమాటో పేస్ట్. సో కాబూలి శనగలు డీప్ ఫ్రై చేసి పకోడీ లాగా తర్వాత మనం కర్రీ వండుకుంటున్నాం. సో ఇలాంటి విషయాల్లో పోషక విలువలు ఎలా ఉంటాయి? కాబూలి శనగలు బేసిక్గానే ఇట్స్ టఫ్ థింగ్ అండి. మనం జీర్ణించుకోవడానికి కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇలాంటివి వింటర్లో అయినా పర్వాలేదు, కానీ సమ్మర్లో తీసుకోవడం కొంచెం డిఫికల్టే. సో నోట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు కాకుండా వింటర్ టైంలో ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఈ సీజన్లో అయితే కాదు. తర్వాత సమ్మర్ స్పెషల్లో కుకుంబర్ మెలన్ రీఫ్రెష్, వాటర్మెలన్, కుకుంబర్, హనీ, లైమ్ జ్యూస్ అంటే నిమ్మరసం అండ్ పెప్పర్ పౌడర్. చాలా బాగుందండి. పెప్పర్ పౌడర్, హనీ అండ్ లైమ్ జ్యూస్. ఇప్పుడు టీ కాఫీ అడిక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది రోజు గనక ఉదయాన్నే తీసుకుంటే టీ ఎంత ఉత్తేజాన్ని, ఎంత స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో అంతే ఎఫెక్ట్ మనకు దీంట్లో కూడా కలుగుతుందండి. అంత పవర్ ఉంటుంది పెప్పర్కి కానీ, నిమ్మరసం కానీ, హనీకి కానీ. చాలా బాగుంటుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చామదుంపతో 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూశారు. చామదుంప కట్లెట్ అండ్ చామదుంప మజ్జిగ పులుసు. చామదుంప కట్లెట్లో చామదుంప, క్యారెట్, నిమ్మరసం, ఆమ్చూర్ అండ్ బియ్యపిండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది కూడా మనకు ఒక డిన్నర్కి తీసుకునే విధంగా ఉందండి.
ఎప్పుడు మనకు ఏం చెప్తారు, బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్, చక్కగా తీసుకోవాలి. లంచ్ కొంచెం తగ్గించుకోవచ్చు. డిన్నర్ చాలా లైట్గా ఉండాలి. చామదుంపల్లో క్యాలరీలు కాస్త ఎక్కువే అయినప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా అదొక డిన్నర్ లాగాను బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగాను తీసుకుంటే బాగుంటుందండి. క్యారెట్ కూడా ఉందండి ఇందులో. క్యారెట్ చాలా మంచిది. పిల్లలకు వెజిటబుల్స్ అలవాటు చేయడానికి ఇలాంటి రెసిపీస్ ఎంతో ఇంపార్టెంట్. చామదుంప మజ్జిగ పులుసులో చామదుంప, పెరుగు, తర్వాత జీడిపప్పు, కొబ్బరి అండ్ మనకు పల్లీలు, నువ్వులు కలిపిన పొడితో చేసుకుంటున్నాం. జనరల్గా నేనేం చెప్తాను, ఈ 4 కలిపిన పొళ్ళు వాడకూడదు, ఏదైనా 1, 2 ఉండాలి అని చెప్తూ ఉంటాను కదా. పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ మజ్జిగతో మనం ఈ పులుసు చేసుకునేటప్పుడు లేకపోతే పెరుగుతోటి చేసుకునేటప్పుడు ఆల్రెడీ అది పెద్ద క్యాలరీలు లేవు, కానీ మనం అనవసరంగా ఇవి యాడ్ చేసుకొని క్యాలరీలు పెంచిన వాళ్ళంగా అవుతూ ఉంటాము. ఫ్యాట్ అనేది ఈ సీజన్లో చాలా మటుకు మనం తగ్గించుకోవాలి. మామిడిపళ్ళు తింటే మంచిది కాదు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా అనుకోవచ్చు. ఫ్యాట్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే సమ్మర్లో మంచిది కాదు. చామదుంప మజ్జిగ పులుసుని మనం ట్రెడిషనల్గా మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి.